ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఈసీ కొరడా జలిపించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అల్లర్లు చోటు చేసుకున్న 3 జిల్లాల ఎస్పీలను వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో వారు ఈసీ కార్యాలయానికి వచ్చారు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో కూడా దాడులు జరిగాయి. ఈ 3 ఘటనలను ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. అంతేకాదు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు పంపింది. దీంతో ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు ఇవాళ సీఈఓ ముందు హాజరయ్యారు. మరోవైపు ఈ ఘటనలపై సీఈఓ ముఖేష్ కుమార్ కూడా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 ఎస్పీల వివరణలు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపబోతున్నారు. వీటిపై సంతృప్తి చెందితే సరి, లేకపోతే తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ఈసీ ముందు హాజరైన ఎస్పీలు ఎలాంటి వివరణ ఇచ్చారు? దాడులకు ఏం కారణంగా చెబుతున్నారు? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అంటే దాదాపుగా గంట దాటిపోయింది. 3 జిల్లాల ఎస్పీలు కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటుగా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్జీ, ఈ 2 అధికారులు, అలాగే అడిషనల్ సీఈఓ కూడా ఉన్నారు. ఈ 3కి కూడా 3 జిల్లాల ఎస్పీలు కూడా వివరణ ఇస్తున్నారు. మొత్తం 2 జిల్లాల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి కారును కూడా తగలబెట్టారు. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గంలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఒక హత్య జరిగింది. ఈ 2 హత్యలు కూడా జరగడానికి గల కారణాలు ఏంటి, మొత్తం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పేసి సీఈఓ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలి అన్నారు. ప్రస్తుతం ఆ కేసులకు సంబంధించి పోలీసు విచారణలో, ఆ హత్యలు జరిగిన తర్వాత పోలీసు విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి, హత్యలకు సంబంధించి కానీ ఆ మర్డర్ చేసినటువంటి నిందితులకు కానీ ఉన్నటువంటి సంబంధాలు కానీ, గతం నుంచే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎన్నికలకు రాజకీయపరమైనటువంటి కారణాలతో ఈ మర్డర్లు జరిగాయా, అసలు పోలీసు విచారణలో ఏం జరిగింది అనేది 3 జిల్లాల ఎస్పీలు కూడా, ఈ మర్డర్లకు సంబంధించి 2 జిల్లాల ఎస్పీలు కూడా ఇప్పటికే వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే మాచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి కారు తగలబెట్టిన దాంట్లో కూడా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా 3 జిల్లాల ఎస్పీలు కూడా ఎస్పీలతో ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఎస్పీలు ఇచ్చేటటువంటి వివరణ మీద సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఒకసారి పరిశీలించిన తర్వాత ఈ వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించనున్నారు. దాని ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సాటిస్ఫై అయితే సరే, లేదు అంటే పోలీసుల మీద ఏదైనా యాక్షన్, పోలీసుల వైఫల్యం ఉంది అంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేసి కూడా ఈసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా గంట నుంచి పోలీసు 3 జిల్లాల ఎస్పీలు కూడా లోపలే ఉన్నారు కాబట్టి ఇంటర్నల్గా వారు ఎలాంటి సమాచారం ఇచ్చారో, అసలు ఈ హత్యలకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఈ మీటింగ్ ముగిసిన తర్వాత సీఈఓ కొంచెం అనఫిషియల్గా చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 16వ తేదీ కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి హత్యలు కాబట్టి ఇలాంటి వాటిని ఇంకా భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 3 జిల్లాల ఎస్పీలను కూడా స్వయంగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజే ఈ వివరణ తీసుకున్న తర్వాత ఈ రోజే సిఈసికి కూడా ఈ ఎస్పీలు ఇచ్చినటువంటి వివరణ ఢిల్లీకి కూడా పంపించేటటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో సిఈసి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరొక 55 రోజుల సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైనటువంటి ఎక్కడైతే హింసాత్మక పోలింగ్ కేంద్రాలు కానీ హింస ఎక్కువగా జరిగేటటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల మరింత భారీ భద్రతను ఏర్పాటు చేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టిందని మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ సమావేశం తర్వాత ఈ 3 జిల్లాల ఎస్పీలు ఎలాంటి వివరణ ఇచ్చారు అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.